నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాగళం సభకు భారీగా ఏర్పాట్లు. 2014 తర్వాత ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్. ప్రధాని రాకతో భద్రత కట్టుదిట్టం. 5 లక్షలకు పైగా జనం రానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు. కోడ్ అమల్లోకి రాగానే చర్యలు ప్రారంభించిన ఎస్సీసీ. ఫ్లెక్సీల తొలగింపులోనూ పలుచోట్ల అధికారుల వివక్ష. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డంతో ప్రచారంలో నిమగ్నమైన పార్టీలు. బైక్ ర్యాలీలు, ఇంటింటికి తిరిగి నేతల ప్రచారం. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ముగింపు. ముంబైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు. చరిత్రలో నిలిచేలా, చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం బొప్పుడి వద్ద ఆవిష్కృతం కానుంది. వైకాపా ప్రభుత్వ కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు 3 పార్టీలు చిలకలూరిపేట వేదికగా యుద్ధభేరి మోగించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి రానున్నారు. సార్వత్రిక సమరానికి ఆ త్రిమూర్తులు ఒకే వేదికపై నుంచి శంఖారావం పూరించనున్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పుడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 3 పార్టీల శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా తరలిరానున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కని విని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాగళం బహిరంగ సభ కోసం తెదేపా ఆధ్వర్యంలో 3 పార్టీల ముఖ్య నేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ప్రజాగళం సభ ద్వారా 3 పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు బొప్పుడి సభ వేదికగా బలంగా చాటి చెప్పనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించనున్నారు. ఎన్టీఆర్, వాజ్పేయి హయాం నుంచి తెదేపా, భాజపా మధ్య మైత్రి కొనసాగుతున్నా మధ్యలో కొంత విరామం వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెదేపా, భాజపాలు మళ్లీ జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ 2 పార్టీలతో జనసేన కూడా జతకలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చిలకలూరిపేట వద్ద జరుగుతున్న సభలో 3 అగ్రనేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు. సభికులు అందరికీ కనిపించేలా ప్రధాన వేదికను ఎత్తులో ఏర్పాటు చేయడంతో వేదిక నుంచి జాతీయ రహదారి వరకు ప్రజలు ఎక్కడున్నా తిలకించే వెసులుబాటు కలగనుంది. సభలో మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆయా గ్యాలరీలకు 2 వైపుల నుంచి వెళ్లేందుకు ప్రత్యేకంగా మార్గాలు ఉన్నాయి. వీటికి అదనంగా వెనుక వైపు నిలబడే వారికి కొన్ని గ్యాలరీలు ఉన్నాయి. సభలో 1,00,000 మంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో 4 వైపులా డ్రమ్ములు పెట్టి మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి స్థానికంగా భోజన ఏర్పాట్లు చేసుకునేలా నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో 3 పార్టీల నేతల భారీ కటౌట్లు పెట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలతో నేతలు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్ద ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ హోర్డింగ్లు పెట్టారు. సభా ప్రాంగణం 3 పార్టీల ఫ్లెక్సీలు, జెండాలతో కలకల్లాడుతోంది. 3 పార్టీలు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సభకు లక్షలాది మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. సభ నిర్వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పొరుగు జిల్లా బాపట్ల నుంచి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సభకు వచ్చే వారికి రవాణా సౌకర్యాలు కల్పించారు. చిలకలూరిపేట పరిసర నియోజకవర్గాల నుంచి ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్ద ఎత్తున వస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ వసతి కల్పించారు. ఆర్టీసీ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ట్రావెల్స్ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున 1,00,000 మంది హాజరవుతున్నందున ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో తెదేపా జనసేన విడివిడిగాను సంయుక్తంగాను కొన్ని ఎన్నికల సభల్ని విజయవంతంగా నిర్వహించాయి. విజయనగరం జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభతో మొదలైన ఆ పార్టీల ఎన్నికల ప్రచారం ఇప్పుడు ప్రజాగలం సభతో పతాక స్థాయికి చేరబోతోంది. రాష్ట్రంలో తెదేపా జనసేనలతో పొత్తు ఖరారయ్యాక జరుగుతున్న తొలి బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. కూటమి తొలి బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు దృష్ట్యా ఎస్పీజీ బలగాలు సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పలు రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. ప్రజాగళం సభకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహణకు యంత్రాంగం సన్నద్దమైంది. ప్రధానమంత్రికి ఉండే ప్రోటోకాల్ నిబంధనల్ని అనుసరించి సభ ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసులతో పాటు ప్రధాని భద్రతా సిబ్బంది 3 రోజుల నుంచి సభా ప్రాంగణంలో ఉండి బందోబస్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ తదితరులు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన సాయంత్రం 5:15 నేరుగా సభా ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారు. సభ వద్ద గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు నేతృత్వంలో మొత్తం 14 మంది ఐపీఎస్లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. భారీ బహిరంగ సభ దృష్ట్యా పోలీసు అధికారులు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై నుంచి కోల్కతా 16వ నెంబరు జాతీయ రహదారిపై గుంటూరు మీదుగా విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాల్ని ఒంగోలు, దిగమర్రు రహదారిపైకి మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు. కోల్కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు విశాఖపట్నం, మచిలీపట్నం, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదుగా చెన్నైకి చేరుకోవాలి. కోల్కతా వైపు వెళ్లే భారీ వాహనాలు ఇబ్రాహీంపట్నం, మైలవరం, హనుమాన్ జంక్షన్, విశాఖ మీదుగా వెళ్లాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాష్ట్ర అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. చాలా జిల్లాల్లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల తొలగింపు, నేతల విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు వైకాపా బ్యానర్లు తొలగించడానికి మాత్రం సమయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని కలెక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సక్రమంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ కృషి చేయాలని కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. కర్నూలు జిల్లాలో ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాల్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిందని, రాజకీయాలకు దూరంగా ఉద్యోగులు, సిబ్బంది వ్యవహరించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం నిబంధనలు అమలు చేసే పనిలో పడ్డారు. ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల పైవంతెన, రోడ్డుకు ఇరువైపులా కట్టిన రాజకీయ పార్టీల బ్యానర్లను అధికారులు తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రధాన సెంటర్లో కట్టిన వైకాపా, తెలుగుదేశం, ఇతర పార్టీల ఫ్లెక్సీల్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న జనసేన ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు వైకాపా ఫ్లెక్సీలు తొలగించడానికి మాత్రం సమయం తీసుకుంటున్నారు. మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంగళగిరి బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను ఎన్నికల కోడ్ పేరుతో బలవంతంగా తొలగించారు. భోజన పదార్థాలు పెట్టే బల్లల్ని పక్కకు నెట్టేశారు. వాలంటీర్లు రాజకీయ పార్టీ సమావేశాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఈసీ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పొన్నూరు వైకాపా అభ్యర్థి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి సిఫార్సు దర్శనాలను తీతీదే రద్దు చేసింది. ఈ మేరకు ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం, వసతి కల్పించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు తీతీదే ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి దర్శనానికి సిఫార్సుతో వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్న కొన్ని గంటల ముందు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. పిచ్చికలపాలెంలో వీరికి స్థలాలు కేటాయించాలని సిఆర్డీఏ కమిషనర్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన 34/66 జీవోలను అనుసరించి ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సిఆర్డీఏను ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం అమరావతి రాజధానిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల సమయం తీసుకోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజున జీవో ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందా అనే అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వేళ తెలుగుదేశం, భాజపా, జనసేనలు ప్రచారం ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూటమిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని 3 పార్టీల నేతలు వివరించారు. వైకాపా నుంచి నాయకుల వలసలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జనసేన నేత కందుల దుర్గేష్ కలిశారు. తన విజయానికి సహకరించాలని కోరారు. అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు నర్సాపురం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో జరగనున్న ఉమ్మడి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన వైకాపా నేత బాచిన కృష్ణ చైతన్య తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తిరుపతిలో వైకాపా నేతల అక్రమాలను కూటమి అధికారంలోకి వచ్చాక వెలికితీస్తామని అరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని సింగాల గుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యాలయం ఎదుట టపాసులు కాల్చారు. ఎన్నికల కోడ్ వెలువడగానే రాక్షస పాలన ముగిసిందని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ భారీ ఓటమిని మూటగట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కర్నూలులోని చిదంబరావుపేటలో టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య గొడవలు మొదలయ్యాయి. కారంపూడిలో చిన్న విషయంలో మొదలైన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో తెలుగుదేశానికి చెందిన నాగేశ్వరరావు, వైకాపాకు చెందిన మస్తాన్ వాహనాలు ధ్వంసమయ్యాయి. గొడవ పెద్దది కావడంతో ఇరు వర్గాల వారు కారంపూడి బస్టాండ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎన్నికల వేళ అధికార వైకాపాలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో వైకాపాకు చెందిన నాయకులు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాంను అధిష్టానం ప్రకటించడంతో మనస్తాపానికి గురైన అసమ్మతి వర్గీయులు పార్టీని వీడారు. శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు అరగుండు అరమిసం తీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇప్పుడు తనని పక్కన పెట్టేశారని మండిపడ్డాడు. మన్యం జిల్లాలో టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్కి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అభిమానులు నిరసన గలం వినిపించారు. జగన్, ప్రసన్న కుమార్ ఉన్న చిత్రపటాన్ని చేతపట్టుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి కుమారులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, బాబాయ్ అబ్బాయిలకు చోటు దక్కింది. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు అవకాశం లభించింది. చివరి నిమిషంలో పార్టీలో చేరిన కొందరు నాయకులకు జగన్ టికెట్లు కేటాయించారు.
వైకాపా ప్రకటించిన తుది జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి టికెట్లు దక్కగా మరికొన్ని చోట్ల వారి వారసులకు సీట్లు లభించాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నానికి బదులు ఆయన కుమారుడు పేర్ని కిట్టు బరిలో నిలుస్తున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం దక్కింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు టికెట్ లభించింది. గంగాధర నెల్లూరు స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ పడనున్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గునా కోడలు చెట్టి తనూజారానికి అరకు లోక్సభ స్థానం నుంచి అవకాశం కల్పించారు. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ కు అదే స్థానాన్ని కేటాయించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేయనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ లోక్సభ స్థానం నుంచి, ఆయన సోదరుడు బొత్స అప్పల నర్సయ్య గజపతి నగరం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి నిలబడనుండగా, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నుంచి పోటీ చేయనున్నారు. అన్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు శ్రీకాకుళం నర్సనపేట నియోజకవర్గాల నుంచి ఆదిమూలపు సురేష్, ఆదిమూలపు సతీష్లు వరుసగా కొండపి, కోడుమూరు నుంచి బరిలో నిలుస్తున్నారు. సోదరులైన వై బాలనాగిరెడ్డి, వై వెంకట్రామరెడ్డి, వై సాయిప్రసాద్ రెడ్డి మంత్రాలయం, గుంతకల్లు, ఆదోని నుంచి పోటీ చేయనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు లోక్సభ నియోజకవర్గ టికెట్ లభించగా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ సీట్ దక్కింది. కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ స్థానం నుంచి, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి, ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు తాడిపత్రి, ధర్మవరం టికెట్లు లభించాయి. ఒకే కుటుంబం నుంచి ఇలా ఇద్దరు ముగ్గురు వైకాపా జాబితాలో చోటు దక్కించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కొన్ని రోజుల కిందటే తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఆయనకు అదే స్థానం నుంచి టికెట్ లభించింది. కొత్తగా పార్టీలో చేరిన నల్లగట్ల స్వామిదాసుకు తిరువూరు నుంచి, గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. జోల దరాసి శాంత ఇటీవలే పార్టీలో చేరారు. ఆమెను హిందూపురం లోక్సభ స్థానం నుంచి బరిలో దింపుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను కలిశారు. అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లోకేష్ను కలిసి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల మందికి 3,080 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజర్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల తీరును పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో 1,88,881 మంది రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో మొత్తం 87 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సరైన వర్షాలు లేకపోవడంతో 87 మండలాల్లో 63 మండలాలు తీవ్రస్థాయి, 24 మండలాలు మధ్యస్థాయి కరువు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నెల్లూరులో 10, కర్నూలులో 18, నంద్యాలలో 13, అనంతపురంలో 14, సత్యసాయి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 31 మండలాలను కరువు బారిన పడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. సార్వత్రిక సమరానికి ముహూర్తం ఖరారు కావడంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించడానికి, ప్రజాభిమానం పొందడానికి కొత్త హామీలు ఇవ్వనున్నాయి. ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రచారంలో ఎండగట్టనున్నాయి. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, రైతు సమస్యలు, ఎన్నికల బాండ్లు, రాజ్యాంగ సంస్థలపై దాడి, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావించనుండగా అధికార పక్షం మాత్రం అభివృద్ధి నినాదాన్ని గట్టిగా వినిపిస్తుంది.
కల్పించనుంది. 370 అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం CAA, రామాలయ నిర్మాణం వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనుంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని గురిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మోదీ గ్యారంటీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. యువత, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, దశాబ్దాలుగా నిరాధారణకు గురైన అట్టడుగు బలహీన వర్గాల అభివృద్దే మోదీ గ్యారంటీ అని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నదే తమ లక్ష్యమని అంటున్నారు. ఈ నినాదమే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. 5 గ్యారంటీలతో అధికారం కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ అదే అస్త్రాన్ని మళ్లీ ప్రయోగిస్తోంది. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ 5 న్యాయ గ్యారంటీల పేరుతో హామీ ఇస్తున్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఇతర వర్గాలకు 5 గ్యారంటీలు ప్రకటిస్తున్నారు. ఈ వాగ్దానాలతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుండటంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల అంశాలను కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమి పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించకపోవడమే అతిపెద్ద సమస్య అని విపక్షాలు ఆరోపిస్తుంటే అధికార భాజపా మాత్రం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. అందుకు పెరుగుతున్న ఉద్యోగావకాశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఉదహరిస్తోంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు పౌరసత్వ సవరణ చట్టం అమలులో సాధించిన విజయాన్ని కమలం పార్టీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఇటీవల విధి విధానాలు ప్రకటించింది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ అంశంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నమని విమర్శలు గుప్పిస్తున్నాయి. శతాబ్దాలుగా ఎదురుచూసిన రామమందిరం నిర్మాణం చివరకు సాకారమైంది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించడంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ వల్లే రామాలయ నిర్మాణం కల సాధ్యమైందని భాజపా శ్రేణులు పేర్కొంటుండగా ఇది ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అంశమని విపక్ష పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతమయ్యాయి. వాటిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించడంతో పాటు భాజపా బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ఒకరోజు ముందే ఈ అంశం తెరపైకి రావడంతో విపక్షాలు ప్రచారాస్త్రంగా మలుచుకోనున్నాయి. సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్ కోసం దార్శనికతపై ప్రధాని మోదీ హామీ ఇస్తున్నట్లు భాజపా చెబుతోంది. దీన్నే అమృత్ కాల్గా ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవస్థల అణిచివేత, రాజ్యాంగంపై దాడి, ఆర్థిక అసమానతలు 10 ఏళ్లలో పెరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇది అన్యాయ కాలని ఎదురుదాడి చేస్తోంది. కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపై ఉద్యమం చేస్తున్న రైతులు దేశ రాజధానిని మరోసారి ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతున్న విపక్షాలు రైతులను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్నాయి. భాజపా నేతలు మాత్రం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇది రాజకీయ ప్రేరేపితమని తిప్పికొడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పంటలకు కనీస మద్దతు ధర సహా రైతుల ఇతర సమస్యలు ప్రచారాస్త్రం కానున్నాయి. ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్ల మధ్య సిద్ధాంతాల యుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2 పార్టీలు తమ సైద్ధాంతిక అంశాలను ప్రజల ముందు ఉంచనున్నాయని, వాటిలో ఏది కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరనున్నాయని అంటున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని మోదీ తన సభల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అందుకోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. దీన్ని వికసిత్ భారత్ గా కమలం శ్రేణులు ప్రచారం చేస్తున్నప్పటికీ విపక్షాలు మాత్రం మరో మోసమని ఆరోపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ ఇందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో భద్రతను కల్పించనుంది. రాష్ట్రాల పోలీసు సిబ్బందితో పాటు 3,40,000 మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించనుంది. ఒక్క పశ్చిమ బెంగాల్లో 92,000 మంది అంటే 920 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి.
ఉగ్రముప్పు పొంచి ఉన్న జమ్మూ కశ్మీర్లో 63,500 మంది, నక్సల్ ప్రభావిత ప్రాంతం ఛత్తీస్గఢ్లో 36,000 మందిని భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. బీహార్లో 29,500, యూపీలో 25,200, ఏపీలో 25,000 మంది కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. పలు రాష్ట్రాల్లో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా 2,000 కంపెనీలను దించడం మొదలుపెట్టారు. ఎన్నికల విధుల్లో భాగంగా స్థానికంగా కవాతు నిర్వహించి ఓటర్లలో విశ్వాసం పెంపొందించడం, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లకు భద్రత, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కోస్తాంధ్ర సముద్ర తీరంలో 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమలవుతోంది. సాధారణ బోట్లు మినహా ఫిషింగ్ బోట్లు, మోటార్ బోట్లు నిషేధిత సమయాల్లో వేటకు వెళ్లకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. గద్దర్ అవార్డుల పేరుతో సినీ నటీనటులకు పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్గా వ్యవహరించిన ఈ వేడుకల్లో సినీ నటులు మురళీమోహన్, నరేష్, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, గేయ రచయిత చంద్రబోస్ సహా పలువురు ప్రముఖులను ఐకాన్స్ పురస్కారాలతో సత్కరించారు. ఎంతో పెద్దలు ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇస్తే ఎంతో ఆనందపడతారు అని అనుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇద్దరు ముఖం చాటేసినట్టుగా చేశారు. ఇదివరకు నంది అవార్డు వచ్చిందంటే ఎంత ఆనందంగా తీసుకునేవాళ్ళము. దాన్ని ఇంట్లో షోకేస్ లో పెట్టుకుని నంది అవార్డు అయ్యా నాకు వచ్చింది పలానా సినిమాకి అని చెప్పి అట్లా చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకునేవాళ్ళం. గత 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి నుంచి అవార్డ్స్ రాలేదు. ఇవాళ రోజున ఒక విధంగా ఆ బాధను తీర్చారు మీరు. వాళ్ళు నిజంగా నంది అవార్డు పుచ్చుకున్న రోజున ఎంత ఆనందపడ్డానో ఇవాళ నిజంగా అంత ఆనందపడాలి. దానికి తగ్గంత అద్భుతంగా ఉంది. ఈ 50 years నా టాలెంట్, నా గొప్పతనం, నా శ్రమ అని నేను అనుకుంటే ఇక్కడ దాకా రానండి. ఫస్ట్ థింగ్ ఇన్ సినిమా ఇస్ టీమ్ వర్క్. సెకండ్ థింగ్ ఇస్ డైరెక్టర్స్ మీడియం. ఈ పురస్కారాలన్నీ రావడానికి కేవలం నా ప్రతిభ మాత్రమే కాదు, పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష, భగవంతుడి అనుగ్రహం అన్నిటి వల్లే ఇవన్నీ సాధించే అవకాశం నాకు లభించింది. నాకంటే ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నారు, కానీ నన్నే వరించడానికి కారణం కేవలం అందరి ప్రేమ, ఆదరణని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముంబైలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రసిద్ధ శివాజీ పార్కులో జరిగే ఈ సభ విపక్ష ఇండియా కూటమి బల ప్రదర్శనకు వేదిక కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్తో పాటు సిపిఐ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు పాల్గొంటారు. భారత్ జోడో న్యాయయాత్ర శనివారం సాయంత్రం ముంబైలోని బిఆర్ అంబేద్కర్ స్మారక చైత్యభూమి వద్ద ముగిసింది. నేడు ముంబైలోని మణిభవన్ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు రాహుల్ న్యాయ సంకల్ప పాదయాత్ర చేస్తారు. అనంతరం శివాజీ పార్కులో నిర్వహించే సభలో పాల్గొంటారు. భారత నౌకాదళం మరో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి సముద్ర దొంగల ఆట కట్టించింది. మార్చి 15న జరిగిన డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్లో 35 మంది సోమాలియన్ సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ నేవీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సముద్ర దొంగలు గతేడాది డిసెంబర్ 24న హైజాక్ చేసి స్థావరంగా చేసుకున్న ఎంవి రుయన్ నౌకను ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధనౌక సాయంతో అడ్డగించినట్లు పేర్కొంది. పైరేట్ల వద్ద బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించినట్టు వెల్లడించింది.